ద్వారా జలహాని. గతంలో జగన్ రెడ్డి గారు కొన్ని చోట్ల ఊరికి అడ్డగడ్డ వేసి నీళ్లు పంపింగ్ చేసి ఆ డ్రామాలు కాకుండా నిజమైన మాట. అదే కాకుండా అదే అందిని వాళ్ళ ద్వారా మొన్న ఎలక్షన్ టైంలో 421 కిలోమీటర్ల దగ్గర అందిని వాళ్ళ దగ్గర నుంచి ఎర్రబల్లి చెరువుకు కనెక్షన్. అది 10 కిలోమీటర్ల పని జరగకుండా ఉంటే అది కూడా పనికి పంపిస్తాం కూడా, జీవో కూడా ఇవ్వబోతున్నాం. 10 రోజులు ఆ పని పూర్తయితే మరొక 10 రోజుల్లో ఎర్రబల్లి నీళ్ళు కూడా రాబోతున్నాయి. వీళ్ళందరూ విలేకరులు కావాలంటే మీకు బస్సు పంపిస్తాం, చూడొచ్చు. అందిని నుండి ఎర్రబల్లి చెరువుకు నీళ్ళ సౌకర్యం ఇచ్చిన మాట. ఇప్పటికే జగన్ రెడ్డి యొక్క ఆర్ఎండి ధన పర్సెంటేజ్ పోయిందిగా తీసేసాం. ప్లస్ చీని దాంట్లో టన్ను కింద 4,000 రూపాయలు అది లేకుండా చేసాం. అతనికి లేకుండా నిజమైన రైతులకే దక్కాలి. హార్టికల్చర్ ద్వారా డిస్ప్లే చేయించి కలెక్టర్ గారు శ్రీనివాస్ గారు మేము ఇదే రాయచోట్ రోడ్లో ఒక హార్టికల్చర్ అందరినీ పిలిచి ఎవరైతే కొంటారో వాళ్ళతో డిస్కస్ చేయించి డిస్ప్లే చేయించి ఆ విధంగా చేస్తున్నాం. అంటే రాయలసీమ ప్రాజెక్టులకు కడప జిల్లాకు ఎంతో ముడింది. హార్టికల్చర్ జోన్ మంది, దాని తోడు గోదావరి వాటర్ వస్తే అది మినరల్ వాటర్. మన కృష్ణా వాటర్ కంటే దాంట్లో అనేక ఖనిజాలు ఉన్నాయి. వరి పంట అన్ని పంటలు బాగా 30% ఉత్పత్తి పెరుగుతుంది. వాటర్ అష్యూర్డ్గా దొరుకుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన దాదాపు 82,000 కోట్ల ప్రాజెక్టు. అమరావతి ఇప్పటికే 50,000 కోట్లు ఇచ్చారు. మనకు కడప జిల్లాలో ముఖ్యంగా నేషనల్ హైవే 1000 కిలోమీటర్లు రన్ జరుగుతున్నాయి. 13,000 కోట్ల ప్రాజెక్టు. ఈ రాష్ట్రంలో 75,000 కోట్లు నేషనల్ హైవే జరిగితే మనకు అత్యధికంగా 13,000 కోట్లు. కడప టు రేణిగుంట రోడ్డు క్లియర్ అయింది. కడప నుంచి రాయచోటికి 2 టనెల్స్తో సహా. ఆ రోడ్డు పేరు సూరత్ టు చెన్నై. కడప టు ముద్దరూరు 1,300 కోట్లు శాంక్షన్ అయింది. అదే కాకుండా బద్వేలు నుంచి నెల్లూరుకి అది 2,300 కోట్ల ప్రాజెక్టు, అది క్లియర్ అయింది. బద్వేలు మైదుకూరు కానీ ఆల్రెడీ పని అయిపోయింది. బద్వేలు పూర్వంగా మైదుకూరు 60% పూర్తయింది. అంటే ఎక్కడ చూసినా కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇరిగేషన్ కూడా పూర్తి కావాలా. మన రాయలసీమకు అత్యవసరం ఉంది. జగన్ రెడ్డి యొక్క పరిస్థితి వలన అన్నీ నష్టపోయినాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్తో మాట్లాడినాయి. ఈ జిల్లాకు 70,000 ఇల్లు ఇచ్చినాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అది ఫాస్ట్గా జరగాలి. మా జమ్మలూరుకు 13,000 ఇల్లు వచ్చినాయి. అది ఫాస్ట్గా రన్ అవుతుంది. టిడ్కో హౌస్ అని, ఎన్టీఆర్ హౌసింగ్ అని, ఇండివిజువల్ హౌసింగ్ అని. ఎక్కడైనా ప్రగతి జరగాలంటే అందరికి ఇల్లు ఇవ్వాలి. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన హౌసింగ్ పరాలు అందరికీ తాగునీళ్ళు ఇవ్వాలి. దాని పల్లెల స్కీమ్ పేరు జలజీవన్. పట్టణానికైతే అమృతి కూడా టెండర్ ఇవ్వడం జరిగింది. 2-3 నెలల్లో జలజీవన్ మిషన్ మళ్ళీ 2028 వరకు గడువు తీసుకొని సెంట్రల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పల్లెలకు అందరికీ గ్యాస్ ఇవ్వాలి. అది ఉజ్వల స్కీమ్. అందులో భాగంగా దీంట్లో సూపర్ 6లో 3 సిలిండర్లు 2 సిలిండర్లు ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ రేషన్ కార్డు, 5 కేజీలు బియ్యం సెంటర్, అందరికీ కరెంటు, ప్రతి ఇంటికి కరెంటు. సూర్య గారు కూడా అదనంగా ఎవరైనా పెట్టుకుంటారంటే 75,000 రూపాయలు ఫ్రీ. నేను కూడా అందరికీ వర్తిస్తారు. మీ ఇంటికి అప్పుడు పెట్టుకుంటే మీరు దాదాపు 300 యూనిట్లు ఉత్పత్తి కూడా ఫ్రీ. అది మీకు రికవరీ కూడా అవుతారు. అంతకంటే ఎక్కువ మీరు ప్రొడక్షన్ పెద్దదైతే మీరు పెద్ద యూనిట్ పెట్టుకుంటే. అది కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఎన్టీఆర్, సెంట్రల్ ఏమో ఆయుష్మాన్ భారత్ కార్డు, స్కూల్ ఎడ్యుకేషన్ మార్కెట్. కేజ్రీవాల్ గారు ఒక 4 పథకాలు చేసేందుకు వరుసగా 3 సార్లు ప్రధాన ముఖ్యమంత్రి గారు 4సారి స్టాంప్ కోల్పోయినాడు. ఇక్కడ మేము ఎన్డీఏ కూటమి మరింత బలంగా పొందుతున్నాం. అతని పప్పులు జగన్ రెడ్డికి ఇక్కడ 20 స్కీములు. ఒకవైపు సూపర్ 6, ఒకవైపు రోడ్లు, ఇండ్లు, కరెంటు, త్రాగునీరు, ఇరిగేషను, ప్లస్ అన్న క్యాంటీన్. అక్కడ లేదు ఢిల్లీలో అన్న క్యాంటీన్ కూడా. అలా ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు ఇక్కడ. ఈ యొక్క సూపర్ 6 ఈ విధంగా పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 అనేది
మీరు విచారించుకోవచ్చు. మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. ఇటువంటి సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులు కట్టుబాటుగా ఉంటూ ఇండస్ట్రీ మా జయశ్రీ కూడా కన్ఫర్మ్ ఈరోజు కూడా పత్రికల్లో మీరు గమనించారు. 25 కోట్లు రిలీజ్ చేశారు. అది కాకుండా గండి కోట్లు రిలీజ్. అదే విధంగా మొండిపేటలో ప్రధాన ముఖ్యమంత్రి గారు స్వయంగా దానికి అన్నదాన కార్యక్రమం కూడా అది కూడా గౌరవ బిఆర్ నాయుడు గారు చైర్మన్ కూడా ప్రకటించారు. దానికి టోటల్గా ప్యాకేజ్ పెద్ద నిర్మాణశాల, తయారీ కేంద్రం, ఫుడ్ అంటే ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి, టూరిజం ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇరిగేషన్ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే రాజకీయం. జగన్ రెడ్డి మాదిరి దొంగసారాయమి, ఇసుక ధనేమి, తనే గనులు ఆక్రమించుకొని రోడ్లు ముందర కూర్చోకుండా ఇండ్లు కట్టకుండా ఆపి అందరి మీద దౌర్జన్యం, చివరికి టీటీడీలో దోపిడీ, లడ్డూలో కూడా నెయ్యి దోపిడీ, అన్ని మహా పట్టుబద్దలు తిరగదు. అది చేయలేకడ T5 చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు ఓపెన్ చెప్తున్నాడు, మహా దొంగ భువన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా. ఏంది ఇది? ఎక్కడికి ఉందండి ప్రయాణం? ప్రతి ఒక్కరము మంచిగా ఆలోచించి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సిచ్చి రాబోతుంది. మన దేశము 4వ స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానంలో, 3వ స్థానానికి రాబోతుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. మన బడ్జెట్ తోడు ఆ బడ్జెట్ వచ్చి తోడు జిఎస్టీ 2 స్లాబ్ విధానం రేపు సెప్టెంబర్ నుంచి. అమెరికా వాళ్ళు ఎన్ని సుంకాలు వేసినా మన భారతదేశం మీరు జీడిపి గమనించాలేదో 8.3 అత్యున్నతమైన జీడిపి. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ పొజిషన్ ప్రపంచంలో జీడిపి బాగా స్థానానికి వచ్చిన దేశం ఏదంటే మన భారతదేశం. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత జమనుడు, అన్ని రకాలుగా వికసిత కమలం కూడా కావాలి. బీజేపీ పార్టీ తరఫున ముగ్గురం ఏకమై పరిగెత్తించినట్టు ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి ఐపీగా మారిస్తే ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో విఐపీ కాబోతుంది. అన్ని రంగాల్లో పేదరికము, జీరో ప్రాపర్టీ. మా యొక్క బీజేపీ సిద్ధాంతము పండిట్ దీన్ దయాళ్ గారి ఆలోచన అంత్యోదయ అంటే అట్టడు వర్గం కూడా వృద్ధంగా ఉండాలి, పేదరికం కూడా ఉంటుంది, ఉద్యోగ ఉపాధి పెరగాల, శాంతి భద్రత పెరగాల, ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ పెరగాల. ఇన్ని రంగాలు పెరుగుతూ టెర్రరిజం రక్షించడం తగ్గాలి. ఆర్థిక విధానం వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన జరగాలి. దానికి రఘురామరాజన్ చెప్పిన స్టేట్మెంట్ ఎవరైతే ఈ విధంగా అన్ని క్లబ్ చేస్తారో, అన్ని టేకప్ చేస్తారో అతనే మోడీ, అతనే విశ్వగురువు అని చెప్పిన మాట. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లే కర్నూలులో కూడా మన హైకోర్టు యొక్క బ్రాంచ్ అది కూడా కంపల్సరీ నేను కట్టుబాటులో ఉన్నాను. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. నేను న్యాయస్థానం కూడా నాకు అందుబాటులో ఉన్నాను. మనకు బెంగళూరు టు విజయవాడ 6 లైన్ రోడ్ పని జరుగుతుంది. మరొక సంవత్సరం లోపలే పూర్తి అవుతుంది. సీతారామపురం దగ్గర పెద్ద టనల్ అంటే 100 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతూ సేఫ్టీగా రైలు పెరిగినాయి. మీరు గమనించలేదో మనకు 9 విమానాశ్రయం రాబోతున్నాయి. మన ఏపీకి 1000 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ గుండా ప్రతి 50 కిలోమీటర్ల ఒకటి చొప్పున 20 సీపోర్ట్. కాబట్టి నేను రాయలసీమ మనిషిగా మన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డిది బాగా ఆలోచించాను. అతను తప్పులు ఎత్తి చూపాలా, మేము చేసిన గొప్ప చెప్పాలా, ప్రజలు నమ్మినారు. వారు వన్ సైడ్ దానికి ఏడుపు శరీరంలో స్టేట్మెంట్ నిన్న సునీతది రియల్గా ఆమె బాధ కరెక్టే కదా. నేను స్వయంగా వివేకానంద రెడ్డి గారి జయంతి రోజు అక్కడ స్వయంగా పోయాను. ఆయన బాధ నాతో పంచుకున్నాను. మేము చెప్పినట్టు తెచ్చాను. చివరికి మార్చి పక్క పోయింది. చంద్రబాబు నాయుడు గారు, ఆదిరామ్ రెడ్డి, బీటెక్ రవి లోకేష్ పక్క పోయినారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మీద సునీత రాజశేఖర్ చంపినది వాళ్ళు. టీం 1 మా పేరు, టీం 2 వాళ్ళ పేరు. కానీ కోరికైతే రాము. నేను ఎలక్షన్ అప్పుడు కాంట్రాక్ట్ పడ్డాము. ఇప్పుడు రోజు సాక్షిగా కూడా కొత్త కథ.
ఈ రిజర్వాయర్లు నిండకూడదు, రివర్లు మారకూడదు, వానలు పడకూడదు, పంటలు పండకూడదు. ఈ రాష్ట్రం అలంకరణ కావాలి, తిరిగి తను అధికారం కావాలి. ఇది విలన్ మాదిరి డ్యామ్ మాదిరి ఆలోచిస్తారు, హీరో మాదిరి ఆలోచించు. ఇవన్నీ బాగుంటే నువ్వు రియల్గా రాజకీయం చేయి. ఎవడైనా రాజకీయ నాయకుడు పాజిటివ్గా ఆలోచించాలి, నెగటివ్ ఆలోచించేవాడు విలన్. ఇంకా దరిద్రమైన ఆలోచన దాన్ని అంటారు. అనేక డెండు దొరికినాయి, మొత్తం లిక్కర్ స్కామ్లో దొరుకుతానంతా. జగన్ రెడ్డి బాధితులతో సహా ఈ పాత కేసులు కూడా. అదే కాకుండా రేపు 9వ తేదీ సెప్టెంబర్ 9 నాడు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన కూడా సీరియస్ కేసు, అది కూడా ప్రవాస అన్ని చోట్ల ఎక్కువతారు. కాకపోతే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి బీజేపీని బ్లేమ్ చేయాలి కాబట్టి బ్లేమ్ చేస్తాను. వాస్తవంగా బీజేపీ పార్టీ జగన్ రెడ్డిని వెనుక వేసుకొచ్చుకునే పంచాయతీ లేదు. కానీ అందరూ మొన్న అడిగేది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ఎన్డీఏ అంటే ఒకటి సాంప్రది గతి లేనప్పుడు అర్థం పోయే గతి. గోపిక సిద్ధాంతం ఉంటుంది. కృష్ణుడు గోపికను పెళ్లి చేసుకున్నాడు, గోపికను కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ జగన్ రెడ్డి సపోర్ట్ ఎందుకు? ఏదో ఆశ. మేమే మా పార్టీ వాళ్ళే మొదలే బతికులే ఆయన నీ ఓటు అని మేము 60% ఓటు మాకు ఆల్రెడీ ఉన్నాయి. బీజేపీ పార్టీకి 60, ఆ సుదర్శన్ రెడ్డికి 40% ఓట్లు వచ్చే గొప్ప. మీరు 9వ తేదీ పోలింగ్ 10వ తేదీ కల్లా కౌంటింగ్ కూడా వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఈరోజు 30, మరొక 10 రోజుల్లో కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఏమవసరం అయినా ఎన్ని ఉన్నాయి తన దగ్గర అంటే మీకు ఇన్ని విషయాలు చెప్పడానికి జగన్ రెడ్డి యొక్క తప్పులు ఎక్కడున్నాయి, అతను ఏ విధంగా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ మాకేం అవసరం లేదు. అతను ఎంతమందో ఈ పార్టీ సిద్ధాంతం నుంచి ఎట్లయినా గెలుస్తారని రేపు తమిళనాడులో డిఎంకే పార్టీ వాళ్ళు కూడా మాకు ఓటు వేసే పరిస్థితి. కారణం ఒక్కొక్క సమీకరణ ఈ దేశం బాగుపడాలి, 3వ స్థానానికి రావాలి, అమెరికా సుఖాలను తట్టుకొని నిలబడాలి, జీడీపీ రేటు పెంచుకోవాలి. ప్రతి ఒక్కటి 2029 ఎలక్షన్ నాటికి నిన్ననే ఇండియా టుడే కానీ టైమ్స్ కానీ సర్వే ప్రకారం 327 కాదు 400 సీట్లు వచ్చి ఆశ్చర్యమైన పరిస్థితి. అంత బలమైన పునాది బీజేపీ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి. బీహార్ ఎలక్షన్లో గెలవతనం కారణం పని చేసి పనులు చేయాలి. ఎక్కడైనా ఈ దేశం బాగుపడాలి. మేము ప్రశాంత మదాలు ఉంటాయి, సౌర అవసరం ఏమి. నువ్వు చెప్పిన భయానికి ఎవరు భయపడతారు? పాకిస్తాన్ తప్పు చేసింది, సింధు జలాలు ఆగినారు, ఆపరేషన్ సింధు జరిగింది. పెరుగుతాయి విదేశాలతో మన మీదకి వచ్చినప్పుడు మనం ఊరుకునే పంచాయతీ. మనం ఎవరి జోలికి పోం, మన జోలికి వస్తే ఊరుకోం. జగన్ రెడ్డి యొక్క ఆలోచనలు ఘోరాతి ఘోరంగా పిల్లల కంటే దరిద్రంగా ఉన్నాయి. అది నా ఆలోచన నెరవేరదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్లో అదే మీటింగ్ ఇప్పుడు రన్నింగ్లో ఉంటుంది. తన రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం, నాయకుల సమావేశం. ఎవరి ఆలోచన ఒకటే, అందరి ఆలోచన ఒకటే. అందరూ బాగుండాలా, అందరూ మేముండాలనే సిద్ధాంతం మాది. కానీ అందరూ చెడిపోవాలా, అతను బాగుండాలనేది జగన్ రెడ్డి ఆలోచన. ఇప్పుడు మీ అందరికీ రిక్వెస్ట్, మీ ద్వారా మేము లోకానికి చెప్పేది, ఈ రాష్ట్రం అందులో రాయలసీమ, అందులో మనం మళ్ళా రత్నాలసీమ కావాలా. కారణం ఇక్కడ హార్టికల్చర్ అప్పు, మనము విత్తనాలు కూడా శుద్ధీకరణకు ఇక్కడ సులభం. ఇక్కడ రేచూరు, అక్కడ తేమ శాతం ఎక్కువ, ఇక్కడ తేమ శాతం తక్కువ. మనకు చెన్నై, మనకు బెంగళూరు, మనకు హైదరాబాద్ అన్ని 300 కిలోమీటర్ల యావరేజ్లు ఉన్నాయి. మనం ఎక్కడికైనా పోవచ్చు. రైట్ సౌకర్యం పెరిగింది, ట్రైన్ పెరిగింది, రోడ్డు సౌకర్యం పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. మేము రాయలసీమ వాసిగా మరీ పరకచర్ల కావాలా, రాయలసీమ ప్రాజెక్టు పూర్తి కావాలా, గాలేరు నగర్, అందరి నివా, కేసీ కెనాల్, తెలుగు కనుక ఎస్ఆర్బీసీ మరియు చెరువులన్నీ నిండాలా, చెక్కు డ్యాములు నిండాలా, రిజర్వాయర్లు పారాలా, మంచి వర్షాలు రావాలా, అంతా చోట ఆర్ట్ ఇండస్ట్రీ కూడా రావాలా, ఫ్లోరికల్చర్ కూడా రావాలా, ఫిష్ ఇండస్ట్రీ, ఆక్వాకల్చర్ కూడా రావాలి. ఎప్పుడైతే నీళ్లు ఉంటాయో అన్ని నీళ్ళు వస్తాయి, నిధులు కూడా పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, శాంతి భద్రత పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఇది నా ఆలోచన. మీరేమన్నట్టు